Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. 2024 సార్వత్రిక ఎన్నికలకు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు అయితే వెళ్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద కూడా 175 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైన పక్షంలో కూడా ఇప్పుడు ముఖ్యంగా పొత్తుల విషయంలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి జనసేన పార్టీలు అయితే ఇటీవల కాలంలో కొంత ఉధృతి వాతావరణం, అదేవిధంగా కొంత చర్చకి అయితే దారితీసింది. దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడేదాని కోసం ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ ఉన్నారు. వారు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రియాజ్ గారు చెప్పండి, ఇటీవల కాలంలో ముఖ్యంగా జనసేనలో ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా జనసేనకు రాలేదని ఒక కొంత అసంతృప్తితోటి ముఖ్యంగా కాపు నాయకులు ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా పెట్టుకొని వీలైతే మేము ఇక స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతామని చెప్పేసి ఒక సమావేశాలు అయితే కూడా జరుపుకుంటుంది. దానిపై ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే జిల్లాలో ఒక సీటు రాకపోవటానికి అనేది ప్రత్యేక కారణాలంటూ ఏం లేవు. అంటే పొత్తులో భాగంగా సీట్లు తక్కువ వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడిని తరిమి కొట్టాలని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్రంలో స్థాపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయంలో ఉండారో ఆ ఆశయానికి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మేమందరం కూడా ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఈరోజు ఏ అభ్యర్థి నిలబడ్డా జనసేన పార్టీ తరఫున అభ్యర్థి నిలబడ్డాడని మేము మద్దతు పలుకుతున్నాము. కాబట్టి ఇక్కడ మాకు టికెట్ రాలేదు లేకపోతే వచ్చిందనే దీంట్లో కాదు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు నచ్చకే కాపు నాయకులు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు కూడా వైసీపీకి వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ కాపు నాయకులు ఉన్నట్టు ముఖ్యంగా ఆమంచి స్వాములు, అదేవిధంగా గిద్దలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల కాపు నాయకులు అయితే కూడా జనసేనని పూర్తిగా 2024 ఎన్నికలకు టీడీపీ వాడుకుంటుందనే ఉద్దేశంతో కూడా ఇది కేవలం కుట్రపూరితంగా జరుగుతుంది చర్య అని చెప్పేసి కూడా అంటున్నారు. అందులో నిజం లేదా? అంటే ఇది ఏమాత్రం నిజం కాదండి. ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు కూడా జనసేన పార్టీకి వచ్చి పనిచేసినటువంటి దాఖలు లేవు. అలాగే జనసేన పార్టీ కోసం ఆయన పరితపించినటువంటి దాఖలు లేవు. ఎవరైనా వాళ్ళ కులం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఒక పార్టీ ఉన్నప్పుడు అది ఒక కులానికి అంటగట్టడం కరెక్ట్ కాదు. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత వివిధ రకాల కులాలు, వివిధ రకాల మతాలు అందరూ సర్వసమ్మేళనం అయితేనే అది ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. కాబట్టి ఇలాంటివన్నీ అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, కానీ మా పార్టీ అయితే దాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోదు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పొత్తుల్లో అయితే వెళ్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో జనసేన నేరుగా గెలిచే నియోజకవర్గాలు ఒక 2-3 ఉంటే కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వాళ్ళకి ప్రధాన ఆరోపణ అయితే ఉంది. అది దానిపై మీరు జిల్లా అధ్యక్షుడికి మీరేమంటారు? అంటే కొన్ని చెప్పాను కదండి, సీట్లు 21 వచ్చినాయి. బీజేపీ పొత్తులో భాగంలో వచ్చినాయి. పొత్తులో భాగంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. వదులుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఇది ఒక్కడే కాదు కదా, రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, లోకల్ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ దానిలో అన్నింటిలో వాటా వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చెప్తున్నారు. కాబట్టి నాయకుడిని నమ్మి మనం పనిచేయాలి, కానీ మనకేంటి అనేది ఇప్పుడు ఎవరైనా విమర్శించినటువంటి నాయకుడికి నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మేము పార్టీ జెండా మోసిన వాళ్ళం. కాబట్టి పార్టీ పెట్టే దాంట్లో నేను కూడా ఒకటి భాగస్వామ్యం. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఏదో మీరు ఆశించి దయచేసి పార్టీలోకి రావద్దని పవన్ కళ్యాణ్ గారు ఏనాడో చెప్పారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. కాబట్టి అలాంటి వాళ్ళని మేము లెక్కలో తీసుకున్నాం. ఏం ఆశించేవారిని అయితే పార్టీలోకి వద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పే విధంగా మీరైతే ఇది చెప్తున్నారో ఆ విధంగా చెప్పనైతే ఇప్పుడు సీట్లు పొందిన వాళ్ళైతే సీట్లు పొందిన వాళ్ళైతే ఏదో ఒక ఆశించే పార్టీలో ఉన్నారు. ముఖ్యంగా అయితే కూడా ఇది కేవలం టీడీపీ కుట్రలో భాగంగానే జనసేన బలవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో వాస్తవం అయితే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, లేదని మీరు చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? అంటే పొత్తుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయండి. వాటిని ఎన్నికలప్పుడు పెద్దగా తీసుకోవటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరు ఏదన్నా ఆశించి వాళ్ళు ఆశించింది కనుక జరగకపోతే ఇలాంటి విమర్శలు సర్వసాధారణం. కాబట్టి పార్టీ కానీ పార్టీ తరపున మేము కానీ ఎప్పుడు దాన్ని మేము ఇదిగా తీసుకోం. దాన్ని వాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు ముఖ్యంగా ఏమంటారంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేనని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా కొంత అన్యాయం జరుగుతుంది. ఇంకా రాబోయే లోకల్ ఎన్నికలకు కానీ, అదే మున్సిపల్ ఎన్నికలకు కానీ, పంచాయతీ ఎన్నికలకు కానీ ఇంకేం న్యాయం చేస్తారు, ఇప్పుడే న్యాయం చేయడం వాళ్ళ ప్రధాన ఆరోపణ. 2014లో అనేది ఎటువంటి కండిషన్లు లేకుండా ఎక్కడ పోటీ చేయకుండా బేషరతుగా రాష్ట్రం ఆ రోజు విడిపోయిన సందర్భాన్ని బట్టి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి, సరైన నాయకత్వం ఇక్కడ ఉండాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మోడీ గారికి మద్దతు ఇవ్వటం జరిగింది. అంతేగాని ఇక్కడ గవర్నమెంట్లో షేరింగ్ మేము తీసుకుందాము లేకపోతే మమ్మల్ని మీరు పట్టించుకోండి అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ముందు కూడా చెప్పలేదు. కాబట్టి ఇలాంటి మాటలు అనేవి దయచేసి మాట్లాడుకోకపోవటమే మంచిది. చివరిగా ఒక మాట చెప్పండి,
ముఖ్యంగా జనసేనలో ఉండి నిన్నటి వరకు జనసేన కండువ మోసి జనసేన నాయకులుగా ఉన్నటువంటి వారికి సీటు రాకపోవడం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండడానికి బహిరంగ కూడా చెప్పింది. ఇటువంటి వారికి జనసేన జిల్లా అధ్యక్షుడిగా మీరేం చెప్తారు? అంటే అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఎవరు స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తానంటే దాన్ని ఎవడు ఆపడు. వాళ్ళు చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా వాళ్ళు స్థాయిని బట్టి లేకపోతే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఓట్లు తెచ్చుకుంటే ఎవరు కాదనరు. తెచ్చుకుంటే తెచ్చుకోమనండి. అంతేగాని పార్టీని దాటి పార్టీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని దాటి మాత్రం మేము ఎవ్వరం కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిజమైన జన సైనికులు ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటని కాదని ఏ పని కూడా చెయ్యరు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు పోటీ చేస్తే పోటీ చేసుకోమనండి. దాన్ని మేమేం ఆపము. ఎవ్వరు కూడా ఎటువంటి మాటలు కూడా ఉండవు. అది వాళ్ళ వ్యక్తిగతం అది. కాబట్టి అది మాకు సంబంధం లేదు. మేము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రానికి సమర్థమైనంత నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 420 అనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేయాలి, ఏదైతే బెయిల్ మీద 10 ఏళ్ళు ఉన్నటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని మళ్ళీ జైలుకి పంపించాలని ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం తప్పితే మాకు ఇది కావాలి అనేది మా నాయకుడు ఎప్పుడు కూడా మా గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు. మా గౌరవం ఉండిద్ది. రేపు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు అందరికీ కూడా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఇది మొత్తానికైతే కూడా పొత్తుల్లో భాగంగా రాష్ట్రంలో వెళ్తున్నటువంటి 2024 ఎన్నికలకైతే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని పారదల ఉద్దేశంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడింది. ఖచ్చితంగా జనసేనలో ఉన్నటువంటి చిన్న చిన్న అంతర్గత విభేదాలు అయితే మటుకి పూర్తిగా వారికే వదిలేస్తున్నాము. జనసేన అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే వారి మాటే విని వారికి తగ్గట్టుగా కూడా మేము ప్రణాళికలు అయితే ఉంటాయో దానికి తగ్గట్టుగానే మేము ముందుకు వెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే పార్టీని సిద్ధాంతాలకైతే వ్యతిరేకంగా అయితే పనిచేయము. ఇప్పుడు బయటకు వెళ్తున్నవారు పార్టీపై విమర్శలు చేస్తున్నవారు కూడా వారు వ్యక్తిగతమైన విషయం కాబట్టి మేమైతే పూర్తిగా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదని చెప్పేసి కూడా రియాజ్ మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.